ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈ నాస్తికులు అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాలట. సో ఆయన రమేష్ గారు, సుబ్బరాజు గారు సుబ్బరాజు గారు ఎవరో ప్రశ్న అడిగారు. నేను జవాబు చెప్పి రండి బాబు దాన్ని నిరూపిస్తాను అని చెప్పాను. వాళ్ళు ఇంత మటుకు రాలేదు. ఈ రమేష్ గారు వీరిని కూడా మన యూట్యూబ్ ఫాలోవర్స్లో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి నాకు మొత్తము వాళ్ళు వాట్సాప్ కాల్ మొత్తం పెట్టారు. నేను చూశాను. దానిలో ఆయన అడిగారు, ఇట్లా వెంకటాచాగంటి గారి యూట్యూబ్ లింక్ ఇది ఇది పెట్టి మిమ్మల్ని మరి రెడీ అవ్వమన్నారు. ఈజ్ రెడీ టు టేకప్ ద ఛాలెంజ్. వెంకటాచాగంటి గారు ఆ ఛాలెంజ్ తీసుకున్నారు, మీరు మరి ముందుకు రండి అని చెప్పారు. అంటే ఆయన జవాబు ఏం పెట్టాడంటే, నేను అడిగింది చిన్నజీయర స్వామిని, ఈయన్ని కాదు. ఆయన అయితేనే నేను వస్తా. అర్థమైందండి. రమేష్ గారిది జన విజ్ఞాన వేదిక, లేకపోతే జన ఏదో ఉంది, విజ్ఞాన భాషిని ఏదో ఉంది. మాస్ వాయిస్ వాళ్ళు పెట్టారు. నాయన మాస్ వాయిస్ వాళ్ళు మీరు చక్కగా ఛానల్ నడుపుకున్నారనుకోండి, ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళని మీరు చూస్ చేసుకోకూడదు. సవ్వాల్ అన్నప్పుడు సవ్వాల్లాగా ఉండాలి. అది చిన్నజీయర్ స్వామి చెప్తే ఏంటి, వెంకటాచాగంటి చెప్తే ఏంటి, మీకు కావాల్సింది హోమం మూలంగా నష్టం లేదు, లాభం జరుగుతోంది అని చూపించటం. అది కదా. పొల్యూషన్ పోతుందని చూపించటం. అది కదా. దానిలోంచి ఏ ఏ ఎలిమెంట్స్, ఏ కంపౌండ్స్ బయటకు వస్తున్నాయని చెప్పాలి. అది కదా. ఇవన్నిటికీ నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా. మరి మీకేంటి, మరి రావచ్చు కదా. చిన్నజీయర్ స్వామియే వచ్చి చెప్పాలట ఆయనకి. అబ్బో, సరిపోయింది. ఇదండి సంగతి. అంటే వాళ్ళు రారు మొత్తానికి. వాళ్ళకి అది ఆ ఇంటెన్షనే లేదు. హిందువుల్ని చెడిపేద్దాం, హిందువుల్ని నాశనం చేద్దాం అనే కంకణం కట్టుకొని వీళ్ళు ముందుకు వచ్చారు తప్పితే, ఈ నాస్తికులందరూ కూడా అదే మాట. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు, ఇంక అంతకంటే వాళ్ళకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి అసలు. వాళ్ళు ఎవరో చెప్పింది ఏదో పట్టుకొని వేళ్లాడుతూ చెప్పేస్తారు అంతే. సరే, ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా, ఇది ప్రూఫ్ నా దగ్గర ఉంది. నా ఈమెయిల్లోనే ప్రూఫ్ ఉంది. అది ఏదైతే వాట్సాప్ గ్రూప్లో ఆయన నంబర్ కూడా ఇచ్చారు. ఇగో ఇది ఈ నంబరు, ఇది అని చెప్పి క్లియర్గా చెప్పారు. నా ఈమెయిల్ అడ్రస్ చెప్పాడు. పాప ఆయన నా వీడియో పెట్టాడు. పెట్టి చూసుకొని మీరు సమాధానం ఇవ్వండి అంటే ఇంత మటుకు మనకు సమాధానం రాలేదు. సో జన విజ్ఞాన వేదిక, లేకపోతే అది ఏదో విజ్ఞాన భాషిని ఏదో ఉంది. మొత్తానికి మీరు ఏదన్నా చెప్పండి రమేష్ గారు. మీరు ఏదైనా మాట్లాడే ముందు మీరు సవ్వాలు అనకండి. పోని లేదండి మీరు చూపిస్తే బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది. అప్పుడు ఆయన చూపిస్తే చూపించాడు, లేకపోతే మీరు అడ్జస్ట్ అయిపోండి. అంతేకాని సవ్వాల్ అనకూడదు. సవ్వాల్ అన్నప్పుడు సవ్వాల్లానే ఉండాలి. ఛాలెంజ్ ఈజ్ అ ఛాలెంజ్. ఓకే, ఇప్పటికైనా మీకు చెప్తున్నాను, మీకు ఒక సంవత్సర కాలం టైం ఇస్తాను. సంవత్సర కాలంలో ఎప్పుడు మీరు వచ్చినా సరే నేను రెడీగా ఉంటాను. సో రమేష్ గారు, టేక్ దిస్ ఛాలెంజ్. ఇంతకుముందు కూడా ఒక ఆయన, ఈ క్రిస్టియన్ పాస్టర్ ఎవరో, సంస్కృతం ఏంది 6 నెలల్లో నేర్చుకొని చెప్పేస్తాను. నేను ఆయనకి సంవత్సరం టైం ఇచ్చాను. సంస్కృతం నేర్చుకునిరా, మన ఇద్దరం మాట్లాడుకుందాం, కూర్చొని దాన్ని తేల్చేద్దాం అన్నా. మళ్ళీ తిరిగితే ఒట్టు. సో ఇలా ఏది పడితే అది మాట్లాడే గందరగోళం ఉన్న వాళ్ళని మన హిందువులు నమ్మకూడదు. ప్రత్యేకించి పాపం ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, వాళ్ళకంత ఏనో హిందూ సాంప్రదాయాల మీద పట్టు లేదో, వాళ్ళందరూ పాపం పొట్టకూటికే కష్టపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ క్రిస్టియన్స్, లేకపోతే ఈ ఈ ముస్లిమ్స్ ఏదన్నా ఆశ చూపిస్తే వెంటనే వాళ్ళు దానికి సిద్ధపడిపోతారు. నేను చూశాను హైదరాబాద్లో మస్జిద్ దగ్గర ఈ పాపం పేదవాళ్ళు అక్కడికి వెళ్ళి నుంచుంటే తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి. అలానే ఈ క్రిస్టియన్స్ ఏదో ఆశ చూపిస్తారు, చర్చిలకు రమ్మంటారు, ఏదో ఇంత తిండి పెడతామంటారు, రూపాయి ఇస్తామంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటివన్నిటికీ వాళ్ళు ఆశపడి వెళ్తారు, అక్కడ మోసపోతారు. సో ఇప్పుడు వీళ్ళు ఈ నాస్తికులు చెప్పే మాటలు విని వీళ్ళు పక్కన పెట్టండి. యూత్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారో, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మెడిసిన్ చేసిన వాళ్ళు, లా చేసిన వాళ్ళు, సిఏ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మోసపోతున్నారు వీళ్ళ చేతులు అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు జంజీ లెవెల్లో ఏదో మాట్లాడుతూ ఉంటారు అనమాట. అదేంది, అది ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఎవడరా నీకు చెప్పింది, ఇవన్నీ చెప్పుకొస్తారు అనమాట. సో ఎవడరా చెప్పింది, ఏంద్రా చెప్పింది అన్నది మనం కూర్చొని చర్చించి నిరూపించవచ్చు.
అడ్డగోలుగా మాట్లాడకండి. ఏదన్నా సరే మాట్లాడేటప్పుడు విఘ్నతతో మాట్లాడండి. ఆలోచించి ఇది సత్యము అని అనిపిస్తే యాక్సెప్ట్ చేయండి. సో ఇది నాస్తికులు మీరందరూ చేయవలసిన పని అండి. మీరు మారినా మారకపోయినా నాకు సంబంధం లేదు, కానీ మీరు ఛాలెంజ్ చేశారు కదా, అందులో యజ్ఞం గురించి ఛాలెంజ్ చేస్తే డాక్టర్ వెంకటాచాగంటి విల్ బి ఫస్ట్ పర్సన్ టు బి దేర్ డెఫినెట్గా. సో అందుకని మీరు ఏది పడితే అది చెప్పకండి, ఏది పడితే అది అనకండి. సరే, ఇది నేను చెప్పాను, అందరికీ ఇది అర్థమై ఉంటుంది. ఆ రమేష్ గారు పారిపోయారు ఫర్ ష్యూర్. సో ఇప్పుడు మనం సుబ్బరాజు గారు, ఆయన ఎప్పుడో పలాయనం, ఆయన ఎక్కడా కనిపించట్లేదు. ఆయనకు కూడా ఎవరైనా ఈమెయిల్ పెట్టండి బాబు. ఈమెయిల్ పెట్టి ఆ మాస్ వాయిస్ దగ్గర నుంచి ఆయన అడ్రస్ తీసుకొని ఆ ఫోన్ నంబరో ఈమెయిల్ కనుక్కొని కాస్త నేను చేసిన వీడియో ఫార్వర్డ్ చేసి, మరి ఆయన రెడీగా ఉన్నారు, మీరు కూడా కాస్త ముందుకు వస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనతో చెప్పండి. సో మాట్లాడుకోవచ్చు. సరే, ఈ ఇద్దరు నాస్తికుల సంగతి అయిపోయింది కదా. ఇప్పుడు మూడోది, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే నాస్తికుల్ని ప్రశ్న అడుగుదాం. సైంటిస్టులు కదా వీళ్ళందరూ, సైంటిస్టులని మనం అడగాల్సింది అనమాట. అదేంటంటే యురేనియం 235 అని ఒక ఎలిమెంట్ ఉంది. సరే, ఇది దీనికి ఒక హాఫ్ లైఫ్ ఉంది. హాఫ్ లైఫ్ అంటే ఏమిటి, ఇది ప్రశ్న. ఏమిటంటే ఒక సబ్స్టెన్సు, యురేనియం అన్నది రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్. అంటే ఏంటంటే ఆ మెటీరియల్ తనలోంచి ఆల్ఫా పార్టికల్స్ని, బీటా పార్టికల్స్ని ఎమిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఐదర్ ఆల్ఫా ఆర్ బీటా, రెండు ఏదైతే అది. సో యురేనియం 235 అనేది ఆల్ఫా పార్టికల్స్ని ఎమిట్ చేస్తుంది. దాని గురించి కాస్త తెలుసుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను మీకు. సో uranium 235 has a long half-life, generally cited as approximately 704 million years, meaning it takes this long for half of any given sample of uranium 235 to decay into stable lead 207 through alpha decay, a very slow process. అంటే చాలా నెమ్మదిగా చాలా కాలం తీసుకుంటుంది లెడ్గా ఫార్మ్ అవడానికి. అంటే యురేనియం నుంచి లెడ్ 207 రావాలి. అంటే యురేనియం 235 బికమ్స్ లెడ్ 207. సో ఇది అవ్వడానికి హాఫ్ ఆఫ్ ఇట్, అంటే ఒక కిలోగ్రామ్ యురేనియం తీసుకుంటే సగం కిలోగ్రామ్ లెడ్గా మారడానికి 704 మిలియన్ ఇయర్స్ తీసుకుంటుంది. 704 మిలియన్ ఇయర్స్ అంటే ఎంత? కోట్ల సంవత్సరాల్లో చెప్పాలంటే 70.4 కోట్ల సంవత్సరాలు. ఎందుకంటే 10 మిలియన్ ఈజ్ ఒక కోటి కాబట్టి. సో 10 మిలియన్ ఒక కోటి అయితే 704 మిలియన్ ఎంత అవుతుంది అంటే 70.4 కోట్ల సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ, రఫ్లీ. ఓకే, బాగుందండి. 74 కోట్ల సంవత్సరాలు పడుతుంది హాఫ్ ఆఫ్ ఇట్ అవ్వడానికి. ఇది సైంటిస్టులు ఇప్పుడు ఈరోజు చెప్తున్నమాట. దీన్ని మరి మన ఏథీస్టులందరూ నమ్ముతారా, నమ్మరా? మొదటి ప్రశ్న ఇది. ఒకవేళ నమ్ముతాము అంటే ఏమిటి, నమ్మకపోతే ఏమిటి? సో నమ్ముతాము అంటారు, జనరల్ సైన్స్ కదా అది. అమ్మో, సైన్స్ని మేము ఎట్లా నమ్మము అది. సో లెట్ us see that. ఇప్పుడు బాగుందండి. ప్రూఫ్ ఏంటి మరి? 704 మిలియన్ ఇయర్స్ అంటే ఇప్పుడు 70.4 కోట్ల సంవత్సరాల టైంలో ఆ సగం అవడం ఎవడు చూడలేదు కదా, ఎవడు చూడలేదు కదా. చూడండి ఎలా ప్రూఫ్, మనకి ప్రూఫ్ ఏంటి? దానికి వీళ్ళు ద ప్రూఫ్ ఫర్ యురేనియం 235 హాఫ్ లైఫ్ పీరియడ్ కమ్స్ ఫ్రమ్ ద మెటికులస్ సైంటిఫిక్ మెజర్మెంట్స్ ఓవర్ డికేట్స్. 10 సంవత్సరాలు లెక్క పెట్టి అసలు యురేనియం అసలు రేడియో యాక్టివిటీ కనుక్కున్నదే మనకి 120 సంవత్సరాలు, 125 సంవత్సరాలు అయింది. సో మెటికులస్లీ scientific measurement over decades, primarily using specific activity measurements, tracking the decay rate, alpha particle emission over time, and applying radioactive decay loss. Radioactive decay loss is very important, over involving mass spectrometry and geological samples to find the parent-daughter isotope ratios. Scientists don't wait 700 million years. They measure decay over short periods, extrapolate the decay constant lambda, and use the formula T half is equal to natural logarithm 2 over lambda to determine the vast half life. అంటే మీకు ఇప్పుడు ఇది ఈ పాయింట్ అర్థమైంది. అదేంటంటే
70.4 కోట్ల సంవత్సరాలు ఎవడూ బతకలేదు. పోని 70.4 కోట్ల సంవత్సరాల నుంచి అందరూ మెజర్ చేసుకుంటూ వస్తున్నారనడానికి లేదు. మరి ఎలా చేస్తారు ఇది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రామ్ తీసుకున్నారనుకోండి యురేనియం తీసుకొని అది అప్పుడు ఆ ఇన్స్టెంట్లో ఎంత రేడియో యాక్టివిటీ ఇస్తుందని మెజర్ చేస్తారు రేట్. ఒక గీగర్ కౌంటర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని పెట్టి మెజర్ చేస్తారు. ఓకే, ఇన్ ఆల్ఫా పార్టికల్స్ పర్ సెకండ్ వస్తున్నాయని. అది రాను రాను నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ తగ్గుతూ పోతుంది. ఎందుకంటే ఒక గ్రాములో ఎన్ని యాటమ్స్ ఉన్నాయో వాటిల్లో అన్నీ ఇస్తున్నాయి అనుకుందాం కాసేపు, లేదా కొన్ని ఇస్తున్నాయి అనుకుందాం. అది రాను రాను తగ్గుతుంది. ఎందుకంటే ఇచ్చేవి ఆల్ఫా పార్టికల్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అది న్యూట్రల్ లెడ్ 207 కింద మారిపోయింది అనుకోండి, అది ఇంక ఇవ్వదు ఆల్ఫా పార్టికల్స్. కాబట్టి వీళ్ళు ఒక గ్రాములో 1/2 గ్రామ్ యురేనియం ఖర్చు అయిపోయి లెడ్ 207 ఏర్పడడానికి ఎంత కాలం పట్టింది అని క్యాలిక్యులేట్ చేయాలి. అది కూడా 70.4 కోట్ల సంవత్సరాలే అవుతుంది. ఎంత మీరు తక్కువ తీసుకున్నా 1/2 గ్రామ్ తీసుకొని దానిలో హాఫ్ అవ్వడానికి కూడా 70.4 కోట్ల సంవత్సరాలు. కాబట్టి 70.4 కోట్ల సంవత్సరాలు ఎప్పుడు చేసింది లేదు. మరి ఎలా చెప్పారు 704 మిలియన్లని? ఇది ఇంపార్టెంట్. సో ఇది ఎక్స్ట్రాపోలేట్ అని రాశారు. ఎక్స్ట్రాపోలేట్ అంటే ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు రోడ్డు మీద ఇట్లా నుంచుందామండి. ఒక కార్ వస్తుంది, వెళ్ళిపోయింది. ఇంకో కార్ వస్తుంది, వెళ్ళిపోయింది. మీరు టైం వాచ్ పెట్టుకొని క్యాల్కులేట్ చూస్తున్నాండి. చూసినంతసేపు ఓకే, ఒక గంటలో 20 కార్లు వచ్చినాయి, తర్వాత గంటలో 25 వచ్చినాయి, తర్వాత గంటలో 30 వచ్చినాయి. ఇట్లా ఒక నంబర్లు వచ్చినాయి అనుకోండి. మీరు ఏం చేస్తారంటే దానికి ఒక కర్వ్, ఒక గ్రాఫ్ గీస్తారు. ఆ గ్రాఫ్ ఏ షేప్లో ఉంది అన్నది తీసుకుంటే ఎక్స్పోనెన్షియల్ షేప్లో ఉందని వాళ్ళు కనుక్కున్నారు. కాబట్టి దాన్ని ఎక్స్ట్రాపోలేషన్ చేసినప్పుడు అది హాఫ్ ఆఫ్ ద వెయిట్ అవ్వడానికి ఎంత కాలం పడుతుందని గ్రాఫ్ మీద చూసుకునే లేదా మ్యాథమెటికల్ ఈక్వేషన్ చేసుకుంటే అది 704 మిలియన్ సంవత్సరాలు వస్తుంది. ఇది ఎక్స్ట్రాపోలేషన్, గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్ట్ కాదు. ఎక్స్ట్రాపోలేషన్. నాస్తికులారా వింటున్నారా? మీరంతా ఒక డ్రమ్ములో కూర్చుంటారు కాబట్టి మీకు అందరికీ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. డ్రమ్ములోంచి బయటకు వెళ్ళి 704 మిలియన్ సంవత్సరాలు అవుతుంది హాఫ్ లైఫ్ అనేది మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఎవడు చూసి వచ్చాడు? ఎవడు చూడలేదండి. అది మ్యాథమెటికల్ ఈక్వేషన్ అండి, దాన్ని పెడితే వస్తుంది. అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది రేడియో యాక్టివ్ లా, నోబెల్ ప్రైజ్ వచ్చిందండి, కరెక్ట్ మాట. కానీ యురేనియంకి రాలేదు. అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది మనం మాట్లాడేసుకోవాలి ఈ విషయాన్ని. సో no single person won a Nobel Prize specifically for the half-life of uranium-235. But the foundational work on radioactivity that led to understanding such concepts was recognized in the 1903 Nobel Prize in Physics award to Henry Becquerel, Pierre Curie and Marie Curie for their discovery of spontaneous radioactivity. స్పాంటేనియస్ రేడియోయాక్టివిటీ కనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, కానీ యురేనియం హాఫ్ లైఫ్ కాదు. సరేనండి, అదంతా బాగానే ఉంది, మరి ఎట్లా చేస్తారు ఈ హాఫ్ లైఫ్? దానికి ఒక ఫార్ములా ఉంటుంది, అదే చెప్తా చూడండి. వీ నో హాఫ్ ఏ రేడియోయాక్టివ్ ఎలిమెంట్ హ్యాస్ డికేడ్ బై మెజరింగ్ ఇట్స్ రేడియోయాక్టివిటీ ఓవర్ టైమ్, అబ్జర్వింగ్ ద కౌంట్ రేట్, డికేస్ పర్ సెకండ్ ఆర్ మాస్ డిక్రీజ్, and calculating the time it takes for the activity to drop to by 50%, which defines its unique half-life, T half. ఓకే, సో దానికి ఫార్ములా కూడా ఇక్కడ నెక్స్ట్ ఇచ్చాను మీకు. ఇక్కడ ఎన్ ఆఫ్ టీ, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిమైనింగ్ ఆర్ యాటమ్స్ రిమైనింగ్ ఎట్ టైమ్ టీ ఇస్ కూడా ఎన్ నాట్ ఈ టు పవర్ మైనస్ ల్యాండా టీ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదే ఎక్స్పెరిమెంటల్లో కొన్ని ఎలిమెంట్స్కి ఏవైతే హాఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటాయో, 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఉంటాయి, అలాంటి వాటికి కనుక్కొని వాటి నుంచి దీనికి అటాచ్ చేశారనమాట. సో ఇది యురేనియంది కాదు, అన్నిటి రేడియో యాక్టివిటీకి ఇదే తీసుకుంటారు వీళ్ళు. అంటే కొన్నిటిని ఏవైతే మనం మెజర్ చేయగలమో, మన జీవిత కాలంలో మెజర్ చేయగలమో వాటిని తీసుకొని వాటన్నిటికీ ఇది ట్రూ అయింది కాబట్టి యురేనియం కూడా ట్రూ అని చెప్పి ముద్రేసేసి ఇగో ఇది ఫార్ములా. హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా టీ టు ద పవర్ ఆఫ్ టు టీ హాఫ్ అనమాట. దీన్ని మనం లాగరిథం 2 సైడ్లు తీసుకొని నానాయాతన చేస్తే అప్పుడు log 2 ల్యాండా ఈజ్ ఈక్వల్ వస్తుంది. ల్యాండా ఈజ్ ద డికే కాన్స్టెంట్. ఈ డికే కాన్స్టెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అది ఎట్లా కనుక్కుంటాం? మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ ద్వారానే. ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం చేస్తామంటే చెప్పాను కదా, ఒక గ్రామ్ యురేనియం తీసుకొని అది
రేడియో యాక్టివ్ ఎన్ని ఇస్తోంది, ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ ఇస్తోంది పర్ సెకండ్, అది ఎలా నంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గుతోంది, ఏ సెకండ్కి ఎంత తగ్గింది, ఏ సెకండ్కి ఎంత తగ్గిందని మెజర్ చేసుకుంటూ దాన్ని రాసుకుంటూ దాన్ని టేబుల్ పెట్టుకుని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్కి ఇస్తే అది ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ కింద వస్తుంది అనమాట. సో ఇది చేసి ఇప్పుడు యురేనియంకి 704 మిలియన్ ఇయర్స్ ఈజ్ ద హాఫ్ లైఫ్ పీరియడ్. అంటే 1 కిలోగ్రామ్ యురేనియం తీసుకుంటే సగం అవ్వడానికి 70.4 కోట్ల సంవత్సరాలు అవుతుంది. ఇదండి. సో నాస్తికులారా, మరి మీరు 70.4 కోట్ల సంవత్సరాలు అని నమ్ముతారా? నమ్ముతారా నమ్మరా? నాకు ఆన్సర్ కావాలి. మీరు ఎస్ అంటే ఏమిటో చెప్తాను, నో అంటే ఏంటో కూడా చెప్తాను. ఓకేనా? సో ఇది మీరందరూ కూడా ఈ రమేష్ గారికి, ఆ సుబ్బరాజ్ గారికి పంపించండి. యురేనియంకి 70.4 కోట్ల సంవత్సరాలు మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎక్స్ట్రాపోలేషన్ ద్వారా వచ్చింది, కానీ ఎవ్వడు కంటితో చూడలేదు. ఎందుకంటే దేవుణ్ణి వీళ్ళు కంటితో చూడాలి కదా, వీళ్ళు దేవుణ్ణి కంటితో చూడకుండా నమ్మరు కదా. అలానే యురేనియం కూడా సగం అయ్యింది అనడానికి కంటితో చూడాలి కదా. చూడకుండా 70.4 కోట్ల సంవత్సరాలు అయిందని ఏదో మ్యాథమెటికల్ ఈక్వేషన్ వేస్తే దేవుడు కూడా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ వేసేస్తాం. పెద్ద పెద్ద పనేం కాదుగా. సో ఇప్పుడు వాస్తవం ఏంటంటే, ఇది కొన్ని ఎలిమెంట్స్కి అవుతే అన్ని ఎలిమెంట్స్కి అలానే అవుతుందని రూల్ లేదు. ఉదాహరణకి ఆక్సిజన్, హైడ్రోజన్ ఒక టెంపరేచర్, ఒక ప్రెషర్ దగ్గర కలిసి ఇంత వచ్చింది రిజల్ట్. అదే టెంపరేచర్, ప్రెషర్ దగ్గర కార్బన్, హైడ్రోజన్ కలవాలని లేదు కదా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఒక రకంగా కలుస్తాయి, ఇంకో 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇంకో రకంగా కలుస్తాయి, కొన్ని కలవు కూడా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియంకి 70.4 కోట్ల సంవత్సరాల హాఫ్ లైఫ్ అని నమ్మడానికి వీల్లేదు. అదేంటండి మీరు సైంటిస్ట్, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అంటే, అరే ఆ ముద్ర ఎదురా బాబు, ఊరికే సైంటిస్ట్ అందరూ అదే కోవలో వెళ్ళిపోవాలి కాదు, దాన్ని వ్యతిరేకించాలి కూడా, ప్రశ్న వేయాలి, ఎలా అన్నది ప్రశ్న కావాలి. నాసికులకు అందరూ హౌ అని అడిగారు కదా, మనం కూడా చెప్తున్నాం హౌ 70.4 కోట్ల సంవత్సరాలు యురేనియం హాఫ్ లైఫ్ అవ్వడం చూడలేదు. పోనీ మీరు 1 గ్రాము యురేనియం లేదు, 1/2 గ్రామ్ యురేనియం లేదు, 1 మిల్లీగ్రామ్ యురేనియం లేదు, 1 మైక్రోగ్రామ్ యురేనియం తీసుకున్నా అది సగం అవ్వడానికి, అంటే సగం డికే అయిపోవడానికి, సగం మ్యాటర్ దాని నుంచి రేడియో యాక్టివిటీ అయ్యి వెళ్ళిపోవడానికి 70.4 కోట్ల సంవత్సరాలు తీసుకుంటుంది అని వీళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. మరి 70.4 కోట్ల సంవత్సరాలు ఎవ్వడు చూడలేదు. ఇదంతా బాగానే ఉంది. అసలు యురేనియం గొడవ ఏంటి, ఎందుకు మనం అట్లా చేయాలి, అది ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతం అయితే మీరు నాస్తికులకి ప్రశ్న పంపించండి. వీళ్ళు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? సైంటిఫిక్గా నమ్ముతున్నారా, బికాస్ ఎవడో చెప్పాడని నమ్ముతున్నారా? సైంటిఫిక్గా నమ్మితే ఎవడన్నా చూశాడా కంటితో 70.4 కోట్ల సంవత్సరాలు అయిందని చూశాడా? వేచి చూస్తానండి ఆన్సర్ కోసం. నాస్తికుల ప్రశ్నలు 1.